ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జనవరి 15 నుండి జనవరి 31 వరకు జరుగు ఈ గోచారాన్ని తీసుకుంటున్నాం. రెండవ పక్షం. ఈ రెండవ పక్షంలో తీసుకున్నట్లయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వృషభం, అలాగే శని భగవంతుడు కుంభం, నెక్స్ట్ రాహు వచ్చేసి మీనం, కేతు వచ్చేసి కన్య, రవి భగవానుడు వచ్చేసి మకరం. ఇక్కడ 21వ తేదీ నుండి మిథునంలోకి కుజుడు వక్రకుజుడు, 24 నుండి ఒకటి మకరంలోకి బుధుడు, ఈ యొక్క 28వ తేదీ జనవరి నుండి మీనంలోకి శుక్రుడు వెళ్తున్నారు. ఇది గోచారం. చంద్రుడు వచ్చేసి మనకు తులారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు ధనస్సులో ఉన్నారు. ఈయన 24వ తేదీ సింహ ధనస్సు వేడి మకరంలోకి వెళ్ళి బుధాదిత్య యోగంలో ఉంటారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ శుక్రుడు మీనంలోకి వెళ్తాడు. అంతవరకు మీనంలో 28 వెళ్ళే వరకు ఈయన కుంభంలో శనితో కలిసే ఉంటారు. ఈ విధంగా ఉంది గోచారం. ఇప్పుడు తీసుకున్నట్లయితే మన ఛానల్లో, మన ఆశ్రమంలో మనము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ. వీటిని కావాల్సిన వాళ్ళు స్కూల్స్ అయినా సరే, ఏదర్ గ్రూప్స్ అయినా సరే, ఈ విలువైన సమాచారం మాకు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. థెరపిస్ట్ నేను. అలాగే నేను ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో యోగా ఎగ్జామినర్గా పనిచేశాను. అలా చేసిన తర్వాత నేను రిజైన్ చేసి మూడింటి వాటిపైన కృషి చేశాను. ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు ఇవన్నిటిపైన ఒక అవగాహన కోసం ఎక్కువ థెరపీ ఇస్తాను నేను. జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది, థెరపీ అన్నీ చాలా గ్రూప్ సెక్షన్లలో ఉంటాయి. ఎనీ డిసీజ్కి నేను థెరపీ ఇవ్వగలను. నా పైన భరోసా వదలండి. మీకు మ్యూజిక్ థెరపీ ఇస్తాను, యోగా థెరపీ ఇస్తాను. అలాగే అస్ట్రాలజీ పరంగా మీరు ఏమైనా శాంతులు చేసుకోవాల్సినవి ఉంటే చేపిస్తాను. నెక్స్ట్ మీనరాశి, మీనలగ్నం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 పాదాలు కలిపి ఈ యొక్క మీనరాశి, మీనలగ్నం. ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నెక్స్ట్ మీకంటూ ఏముంటుంది, రాహు కోపం ఎక్కువగా పెరుగుతుంది మీకు అన్ని విషయాలలో. ఉద్యోగ స్థానంలో కోపంగానే ఉంటారు, పర్సనల్ లైఫ్లో కోపంగా ఉంటారు. ఎంతవరకు? ఈ యొక్క మార్చి 29 వరకు. తర్వాత మీకు 2వ ఇంట్లోకి రాహు వస్తాడు, అక్కడ కూడా కోపం ఎక్కువ ఉంటుంది. టోటల్గా 2 years to end of year మిమ్మల్ని పట్టుకోవడం కొంచెం కష్టం, ఇబ్బంది. అలాగే మీ రాశికి సప్తమంలో కేతు ఉన్నాడు. సొసైటీలో మీకు మీరుగా మీ చేతులారుగా కొంతమందిని దూరం చేసుకుంటారు. నెక్స్ట్ బృహస్పతి వచ్చేసి మీకు ఈ యొక్క తృతీయంలో ఉన్నాడు. ఈయన రాశాధిపతి, దశమాధిపతి. ఫిబ్రవరి 14 తర్వాత మారిన తర్వాత అప్పుడు మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కేంద్రంలోకి వెళ్తాడు. కేంద్రంలోకి వెళ్ళటం వల్ల, ఎందుకంటే ఇది ఒక మీనరాశి, మీనలగ్నం వరకు ఈ బెనిఫిట్ మీకు. మీ రాశాధిపతి, దశమాధిపతి ఈయన చతుర్థంలోకి వెళ్ళటం, మీ రాశిని చూడడం, దశమ స్థానాన్ని చూడడం, అలాగే మీకు మంచి ఫలితాలు రావడానికి ఎంతో కొంత హెల్ప్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉచ్చవైపు పరిగెత్తే ప్లానెట్ కాబట్టి మీకు కూడా మనసులో ఎంత కోపం రాహు కలగజేసినా మీ ఆలోచన తీరులో శాంతం ఉంటుంది. శాంతంగా ఉండగలుగుతారు, మిమ్మల్ని స్టేబుల్గా ఉంచుకోగలుగుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. వివాహాది కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మంచి జరిగే అవకాశం చాలా దగ్గరలో ఉందని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు చంద్రుడు వచ్చేసి 5th హౌస్ ప్లానెట్. ఈయన వచ్చేసి మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు 5th హౌస్ అంటే దైవభాగ్యాలు, అలాగే సంతానం, వివాహం. చెప్పాం కదా, ఇదివరకు కొంచెం వెనక్కి ముందుకు టప్పుల మ్యారేజ్ అవుతుంది ఏదో ఒక టైంలో. పిల్లల విషయంలో కూడా అలాగే చేయగలుగుతారు. తిరుగుతారు, అలసిపోతారు. ఏదో ఒక నిమిషంలో భగవంతుని కృపతో తడాలను అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు వ్యయంలో శని యోగిస్తాడు, శుక్రుడు కూడా యోగిస్తాడు. తీర్థయాత్రలు కావచ్చు, కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టుకునే ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు కలిసికట్టుగా ఎంజాయ్ చేయగలుగుతారు. వేరే ప్రదేశాలకు వెళ్తారు. ఆ యొక్క జర్నీలో మీరు హ్యాపీనెస్ని పొందే అవకాశం స్పష్టంగా ఉంది. చతుర్థంలో కుజుడు. కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలు జరిగేటప్పుడు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసేటప్పుడు. మీరు స్పీడ్గా కాకుండా కొంచెం చిన్నగా ప్రవర్తించినట్లయితే
వాహన ప్రమాదాల నుంచి బయటపడతారు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి, కనకదుర్గా పూజలు చేసుకోండి, రాహు దేవి కనకమాల స్తోత్ర పారాయణం చేయండి. అలాగే లక్ష్మీ స్తుతి కూడా చేసుకున్నట్లయితే మీకు సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అట్ సేమ్ టైం అష్టమ స్థానాధిపతి కూల్గా ఉంటాడు. ఈ యొక్క శుక్రుడు 28 తర్వాత రాశిలోకి వచ్చినప్పుడు అంతవరకు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత శుక్రునికి సంబంధించి లక్ష్మీదేవి పూజలు తెల్లని పుష్పాలతో పెట్టి చేసుకుంటే చాలా వరకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే మీకు 6వ ఇంటిపతి అయినటువంటి ఈ యొక్క రవి భగవానుడు మీకు లాభంలో ఉన్నాడు. పర్వాలేదు, బాగానే ఉంటుంది. 6వ ఇంటిపతి కదా. శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు తేటతల్లిని చేసుకుంటారు. మంచి జీవితానికి మీరు ముందు పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు మీకు దశమంలో ఉన్నాడు. చక్కగా బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి జరిగే అవకాశం ఉంది. బిజినెస్ చేపడతారు, మంచి ఆశయాలను నిలబెట్టుకుంటారు, మంచి జీవితాన్ని ఆశిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో కొంచెం ఆలోచించండి. తొందరపడి మనీ పేమెంట్ చేసి జాబ్స్కి ఇలాంటి వాటికి వెళ్ళకండి. మీకు వచ్చే వరకు కృషి పెట్టండి. ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకండి. ఏలినాటి శని నడుస్తుంది. ఫస్ట్ టైం నడిచే వాళ్ళకి ఇబ్బంది, సెకండ్ టైం ఏలినాటి శని నడిచే వారికి రాజభోగ్యం. ఎందుకంటే అనుభవంతో కూడినటువంటి ప్రయోగాలు చేసి మంచిని అందుకుంటారు. బెనిఫిట్ఫుల్ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తారు. సెకండ్ టైం ఏలినాటి శని వచ్చిన వాళ్ళు కష్టం ఉంటుంది. కష్టానికి తగ్గ ఆలోచన పెరుగుతుంది. ఆలోచనతో పాటు అమౌంట్ వస్తుంది. అన్ని రకాలుగా బాగుంటాయి. అవకాశాలు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. మీకంటూ ఒక చైతన్యమైన ఉత్సాహంతో మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకుని సొసైటీలో నిలబెట్టగలుగుతారు. వాస్తు వాహనానికి సమకూర్చుకోగలుగుతారు. ఏదేమైనా మంచి జరిగే అవకాశాలు ముందున్నాయి. వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మీకు కూడా ఈ యొక్క గోచారం మారిన తర్వాత మార్చి 29న మారిన తర్వాత చాలా వరకు వివాహాది శుభకార్యాలు కూడా మీకు జరగడానికి చక్కగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ అందుకోవటానికి కూడా మీరు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి మెంటల్గా ఉండండి. కొన్ని హెల్త్ ఇష్యూస్ మిమ్మల్ని డామినేట్ చేస్తాయి కాబట్టి ఫిజికల్గా మెంటల్గా కొంచెం డాక్టర్ పర్యవేక్షణ అలాగే ఫిజికల్ ఎక్సర్సైజులకు దగ్గరగా ఉండండి. ఇక్కడ మీకు యోగా, మ్యూజిక్ థెరపీ అన్నీ ఒక అస్ట్రాలజీ చార్ట్ తీసుకొని ఏ భావంలో ఏ గ్రహం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, అనారోగ్యాన్ని కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, దానికి ఎలా రెక్టిఫై చేసుకోవాలి, యోగా థెరపీ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కాంటాక్ట్ అవ్వగలరు. నా నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు సంప్రదించినట్లయితే మీకు మంచి బెనిఫిట్ఫుల్ జాబ్ ఫ్యూచర్ అందివ్వగలమని ఆశిస్తూ స్వస్తి.